Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది కోవిడ్ యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి. అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా వాళ్ళే చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు. అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే, అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు. వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్ కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను. అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే, చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వచ్చింది అనమాట. సర్లే వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు. చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టాను అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది. అది అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా, సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది? ఏ వీడియోతో వచ్చింది? ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు, ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి? నాకు ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ వీడియో. ఈవెన్ ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా. సో వాయిస్ మాత్రమే, ఓన్లీ వాయిసే. ఆ వీడియోలో నేను అసలు కనిపించను. అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను, లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను. నాకు ఏంటంటే అదొక ఉండేదన్నమాట, అదొక హ్యాబిట్లో ఉండేది. ఏదైనా డిఫరెంట్గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది. సో షూట్ చేసుకున్నాను, అది ఉంది, అది ఎడిట్ చేసి పెట్టాను. అది బాగా సడన్గా వైరల్ అయిపోయింది అనమాట. అది అసలు
ఓ ఒక ఆటోని అమ్మో ఇంతలా చూస్తారా, అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను. అప్పుడు నేను బస్లో ఇంటికి వెళ్తున్నాను, షాపింగ్ అంతా అయిపోయి. సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట. అది వైరల్ అయింది. అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు, రకరకాలు ఉంటాయి. మెయిన్ అవన్నీ చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. రెస్టారెంట్ నుండి వచ్చాను కదా, హోటల్లో పిల్లలు, సో ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు, ఏం చేయాలో తెలీదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఈ చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి, ఇంకా అన్ని రకాలు అనమాట, ఎలకలు అన్ని. సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్ధి వేసేది కదా అసలు. చచ్చిపోతానేమో, అమ్మో రెండు కలుపున్నా, రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా. ఓకే. సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? వచ్చేసింది అలాగా, యూట్యూబ్ భయపడ్డాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది. చచ్చిపోతాను తినకపోతే, ఇంకా వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను. అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు, వీళ్ళు రారు, సరదాకు కూడా రారు. ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగా పారిపోద్దామా అని చూస్తారనమాట. వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా, ఇండియా అలవాటు ఇయర్స్ గా. సో టెంపుల్స్ అంటారు అనమాట. వచ్చినా సరే అన్ని టెంపుల్. యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటది, శ్రావణ మాసం, కార్తీక మాసం. అవును, బాగా చేస్తారు. అందులోకి మా మమ్మీ వారాలు ఎక్కువ చేస్తారు. నన్ను చేయమంటారు, నేను చేయను. నేను 365 రోజులు తినేస్తాను. ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను, అంతే. రూల్, మన రూల్. అది పెళ్ళైన తర్వాతే అలాగా, పెళ్ళైన తర్వాత అలా స్టార్ట్ అయింది. మా మమ్మీ మామూలుగా తిన్నించేవారు కాదు. మనకి ఇక్కడ యూజువల్ గా తినకూడదు కాదు, తినరు కొన్ని డేస్. సో ఆ టైంలో తిన్నించేవారు కాదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం బ్రేక్ చేశారు అత్తయ్య అన్ని అన్నమాట. మా మమ్మీ ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేవారు చాలా విషయాల్లో. మా అత్తగారు మాత్రం అన్ని, మమ్మీకి చెప్పదులే అమ్మా, ఇలా ఇలా ఉండు, ఏం కాదులే, మమ్మీ అడిగితే లేదు బాగానే ఉందని చెప్తాను అని బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు. సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఆ యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు, హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది? ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో అనుకుంటాను, హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా. ఎలా అంటే చూసిన 10 మందిలో ఒక 8 మంది ఖచ్చితంగా గుర్తుపట్టేవారు అనమాట. ఇంకా పిల్లలైతే అడగక్కర్లేదు, పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు. ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్. నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది. ఎలా అంటే ఒక 40+ 50+ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట. ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని, నాన్నమ్మలతోని, వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను. మన ఏరియా సైడ్ కొంచెం అలా ఉంటుంది కదా, సో నేను ఎక్కువ నాన్నమ్మతో. అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళ మాటలు, వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు. సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది నాకు బాగా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో, బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో? అలా ఏమో స్టైలిష్ తింగరబుచ్చి అని చెప్పాను కదా, అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట. అంటే నేనంటే నేను కాదన్నట్టు. అంటే ఎలా అంటే హలో హాయ్ బాగున్నారా, ఎవరో నేనెవరు స్టైలిష్ తింగరబుచ్చి అని, ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర లోపలికి తెలంగాణ యాస అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా. సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటుంది కదా, దాంతో స్లాంగ్తో మాట్లాడారు. ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట. అలా అంత ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో అనిపించింది.